చాలామంది పిరికితనం, భయస్థు లేనిది రివెంజ్ తీసుకునేది పక్కపడుతుంటారంటారు. వీలైతే ఒక మంచి మార్గం అంటే, ఇప్పుడు నువ్వు ఎవరి మీదైనా కోపం ఉంటే వాళ్ళకంటే మించి ఎదిగి చూపించి నేర్చుకో. అంతేగాని వాళ్ళ వినాశనాన్ని మాత్రం కోరుకోకూడదు ఎప్పుడు. మనిషిగా ప్రతి మానవుడి హక్కు. పిరికి పందలా మీరేమైనా వాళ్ళ మీద పక్క తీర్చుకుంటాము, వాళ్ళని అది చేసేస్తాం, ఇది చేసేస్తాం. నెక్స్ట్ ఏంటి పయ్యా నీ ఫ్యూచరు? నీకు ఎవరి మీద కోపంగా ఉంటే మాట్లాడద్దు, వదిలేసి, స్నేహం వదిలేసి, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతేగాని పిరికి బంధంలాగా వెన్నుపోటు పొడవడం, అధైర్యంలాగా, చేతగాని వాళ్ళలాగా వేరే చెడు మార్గాలు ఎంచుకోవడం కాదండి. మంచిగా, నిక్కచ్చిగా, సూటిగా వాళ్ళకి మనం ఎదిగి చూపించాలి. అది నిజమైన పగ సాధించడం. మనల్ని నలుగురు పొగుడుతుంటే వాళ్ళ అసూయతో కుళ్ళుకోవాలి. అది నిజమైన రివెంజ్ తీర్చుకోవడం అంటే. అంతేగాని పనికిమాలిన పిరికి పందల్లాగా తప్పుడు దారిలో వెళ్ళి ఒకరి వినాశనాన్ని కోరుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ నీకు ఒక సెకండ్ హ్యాపీగా ఉంటుంది, అది రాక్షసానం. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది మంచిది కాదు. ఆ ఒక్క సెకండ్ ఆనందం ఆ తర్వాత మిగతా వాళ్ళ జీవితాలలో సాడ్నెస్ అనేది మిగులుస్తుంది. ఇది ఖచ్చితమైన మాట.